తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యాన్ని, ఘోర ఓటమిని చూసిన తర్వాత కూడా రాజకీయాల్లో పాఠాలు నేర్చుకోలేదని, అంతకుముందు ఏదైతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఉపయోగించాడో అదే రకమైన స్ట్రాటజీలతోటి అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఒక నెగిటివ్ రాజకీయాలు తప్ప పాజిటివ్ రాజకీయాల వైపు వెళ్ళట్లేదనే ఒక విమర్శ ఉంది. ఇప్పుడు ఈ అంశాల మీద మనతోటి విశ్లేషణ చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రాజు గారు టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయనతోటి ఈ అంశాలన్నింటిని కూడా మనం తెలుసుకుందాం. జగన్మోహన్ రాజు గారు నమస్తే. నమస్తే సార్. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఓటమి ఘోర, యాక్చువల్ గా ఆయనకి 50-60 సీట్లన్నా వస్తాయి, పరువు నిలుపుకుంటాడు అనేది అనుకున్నారు. కానీ చివరికి ఘోర వైఫల్యం చెవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అసలు ఆయన నేనేదో హిమాలయాలకు వెళ్ళిపోతాను, వైరాగ్యం కొంత ప్రదర్శించాడని చెప్పుకున్నారు. ఆ తర్వాత సడన్ గా ఆయన వచ్చి ఇప్పుడు ఒక రకమైన నెగిటివ్ రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఏంటి ఓటమి తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి మీద మీరేం చెప్తారు సార్? ఇప్పుడు మనం రెండుగా చూడాల్సిన విషయం ఉంది. ఒకటి వ్యవస్థ, రెండు వ్యాపారం. వ్యవస్థను వ్యవస్థగా చూడాలి, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలి. బేసికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తుడు, ఆ తర్వాతే పొలిటికల్ లీడర్. అంటే వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ అప్పటి వరకు కూడా ఆయన బిజినెస్ మ్యాన్ గానే ఉన్నాడు కాబట్టి ఆయన రెండింటిని, వ్యవస్థని వ్యాపారానికి ఒకేలాగా చూశాడు. ఇది రాజకీయం కూడా వ్యవస్థను వ్యవస్థగా చూడకుండా వ్యాపారంగా చూశాడు కాబట్టి ఈ వైఫల్యం అనేది సంభవించింది. రెండో విషయం ఏంటంటే, ఏ రోజు కూడా ఆయన కార్యకర్తలతోటి మాట్లాడటం, అలాగే నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందని పట్టించుకోకుండా ఉండటం, ఆ తర్వాత నాయకులు ఏం చేస్తున్నారు అనేది గమనించకుండా ఉండటం అనేది ఇక్కడ ప్రధాన భూమిక పోషించింది. వాళ్ళు ఎంతసేపుకి ఒక ప్రోగ్రాం తీసుకున్నాం గడప గడపకి, ఆ గడప గడపకి తిరిగితే ప్రజలంతా మాతో ఉంటారు అనే ఒక భావంలో ఉన్నారు తప్పితే ఏం జరుగుతుంది, గ్రౌండ్ లో ఏముంది, ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే ఈ రిపోర్ట్ మాత్రం తెప్పించుకోలేకపోయారు. అలాగే ఏవైతే సంస్థలను ఆయన పెట్టుకున్నాడో ఐపాక్ ని, వాళ్ళందరూ కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇప్పుడు ఐపాక్ కూడా ఎలా తయారైందంటే అది ఐపాక్ కాదు. మీరు గమనిస్తే ఐపాక్ ప్రశాంత్ కిషోర్ గారు వదిలేసిన తర్వాత ఋషిరాజ్ అనే ఆయనకి అప్పచెప్పారు. ఆ ఋషిరాజ్ గారు కొంతకాలం చేసిన తర్వాత మళ్ళీ అది సజ్జల్ గారు ప్యాక్ అయింది. ఐపాక్ పేరుతోటే సజ్జల్ గారు దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళు ఒక సర్వే చేశారు. వీళ్ళతో పాటు వెంకట సాయి సొల్యూషన్స్ అని, కేవీ సొల్యూషన్స్ అని, కయ్యాన వెంకట సొల్యూషన్స్ అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సంస్థ కూడా ఒక సర్వే చేసింది. ఈ రెండింటిని పక్క పక్కన పెట్టుకొని గ్రౌండ్ రియాలిటీ లేకుండా, వాస్తవంగా గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలియకుండా, మరి ఆయన 175కి 175 వస్తాయంటాం, తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి నెట్ట నిలువున కార్యకర్తల్ని అలాగే సెకండ్ గ్రేడ్ లీడర్లని మోసం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ వైఫల్యానికి అంటే సజ్జల ఇప్పుడు ఐపాక్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ తను చేయటం వల్ల దెబ్బతిన్నారంటారా సార్? జగన్మోహన్ ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజిక్ ఆయన ఏం చెప్పాలంటే గ్రౌండ్ లో రియాలిటీ ఏముంది, సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎవరు, కార్యకర్తలు ఎవరు, అలాగే డివిజన్ నాయకులు ఎవరు అనేది తెలిసి ఉండాలి. ఏం చేశారంటే సజ్జల గారు ఈ ఐపాక్ ని డ్రైవ్ చేయటం వల్ల మరి వాళ్ళ మధ్యలో ఏం ఒప్పందం ఉందో ఎవరికి తెలియదు. వీళ్ళు ఎవరికి తోస్తే వాళ్ళ పేర్లు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు రాశారు. మీరు గమనిస్తే పోటీలో లేని వాళ్ళు, అలాగే పార్టీలకు సంబంధించిన వాళ్ళు, పార్టీలో పనిచేయని వాళ్ళకు కూడా పేర్లు వచ్చేసినాయి అంటే ఎట్లా వస్తాయండి? ఇదంతా కూడా ఏంటంటే మ్యానిపులేషన్ జరిగింది. ఐపాక్ కూడా ఏం చేసిందంటే వాళ్ళ ఇక్కడ లోకల్ టీమును పెట్టుకున్నారు. లోకల్ టీం ఏం చేసిందంటే ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని స్థాయి లేకపోయినా కూడా రాయటం జరిగింది. అది కూడా వైఫల్యం కదండి. కార్యకర్తలంతా బాగున్నారు, పార్టీ చాలా బాగుంది, అందరూ ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు బటన్ నొక్కడానికి రెడీగా ఉన్నారు అని చెప్పడం అనేది అది ఒకసారి ఆలోచించాలి. గ్రౌండ్ లో రియాలిటీ లేకుండా మనం ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది మరి ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి తెలియకపోతే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. అంటే ఇప్పుడు సజ్జల ఇప్పుడు
అంటే ఈ ఐపాక్ ఒపీనియన్ మ్యానిపులేషన్ జరగటానికి వెనక ఏదో మానిటరీ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా మీ మాటలు అనిపిస్తున్నాయి. అంటే ఐపాక్ కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పే చేసిన అమౌంట్ ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డికి చేరిందంటారా, లేదా ఆయన తీసుకుని మ్యానిపులేషన్ చేశారంటారా, ఏం జరిగిందంటారా అసలు మానిటరీ ఇష్యూస్? వాస్తవంగా అక్కడ లోపల డబ్బు వ్యవహారం ఏం జరిగిందో తెలియదు, కానీ ఐపాక్ అయితే ఆ సంస్థ ఇంతకు ముందున్న క్రెడిబిలిటీ కోల్పోయింది. దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే మానిటరింగ్ లోకి వచ్చిందో ఆ మానిటరింగ్ ప్రకారం నడిచింది అంటే మరి ఆయనే కదా దానికి లీడ్ తీసుకుంది. డబ్బుల వ్యవహారంలో తేడా జరిగి ఉండొచ్చు, లేదా గ్రౌండ్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పేర్లు రాయిచ్చి ఉండొచ్చు. అది మనం లోపలికి వెళ్ళి మనం క్లియర్ గా చూసి చెప్పలేం. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటనేది వాళ్ళు చెబితే కానీ తెలియదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మధ్య జరిగిన ఈ సంభాషణలు బయటికి రావడానికి చాలా కష్టం అవుతుంది. అదే గంపగుత్తుగా జరిగితే అది క్లియర్ గా తెలిసేది. అయినా కూడా కొన్ని లీడ్స్ వచ్చినాయి బయటికి. ఏంటండి ఆ లీడ్స్? మీకు తెలిసిన లీడ్స్ చెప్పండి. నాకు తెలిసి ఏంటంటే ఎవరో చెప్పుకోగా వెంటనే నేనైతే చూడలేదు, నేను వెళ్ళలేదు నా చెవులతోటి. ఐపాక్ వాళ్ళు మన ప్రశాంత్ కిషోర్ గారు వదిలి వెళ్ళిపోవడానికి డబ్బులే కారణం అని, వాళ్ళు ఒక ప్యాకేజ్ ఇచ్చారని ఆ ప్యాకేజ్ వాళ్ళకి నచ్చలేదని, తక్కువ ప్యాకేజీకి ఋషిరాజ్ సంబంధించిన ఐపాక్ వాళ్ళు నడుపుతారని, దాన్ని సజ్జల గారు మానిటరింగ్ చేస్తారని చెప్పారు. దాంట్లో వాస్తవిక పరిస్థితులు ఎంతో మనకు తెలియదు కాబట్టి క్లియర్ గా దాని మీద మనం మాట్లాడలేం. అదే కనుక జరుగుంటే దానివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 50% మైనస్ జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత తెలివైనాడు, సొంతంగా పార్టీ పెట్టాడు, సొంతంగా ఎదిగాడు, ఆయన దగ్గర మానిటరీ పవర్ ఉంది, తెలివితేటలు ఇవన్నీ లేకుండా అప్పుడు పార్టీ పెట్టాడు కదా. మరి అట్లాంటాడు ఇప్పుడు ఈ ఐపాక్ లో జరిగిన మ్యానిపులేషన్ కానీ సజ్జల బ్యాక్ సీట్ డ్రైవింగ్ వల్ల తను దెబ్బతిన్న విషయం కానీ ఆయన గ్రహించలేదంటారా? గ్రహించినా కొన్ని చేతులు కాలిపోయిన తర్వాత మనం ఏమి చేయలేని పరిస్థితి అండి. చెయ్యి దాటిపోయిన తర్వాత వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అందులో ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒకసారి కమిట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి. అది బయటకు కూడా చెప్పే పరిస్థితి కాదు. సో ఇప్పుడు ఒకటి మీరు గమనిస్తే, గెలుపైనా ఓటమైనా నాదే బాధ్యత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను చూసి 175 సీట్లు గెలిపించండి అని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఆయన చూసి తిరస్కరించారు. 11 సీట్లు ఇవ్వడానికి కూడా కారణం ఆయనే కదా. ఇప్పుడు ఎలాగైతే ఆయన చూసి 151 ఇచ్చారో అలాగే ఆయన చూసి 11 సీట్లు ఇచ్చారు. దీని వెనకాల అనేక కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలన్నీ విశ్లేషించుకోవడానికి వైసీపీ ఎప్పుడు 5 సంవత్సరాల్లో శిక్షణా తరగతులు పెట్టలేదు. ఒక శాసనసభ్యుడు ఎలా ఉండాలో తెలియదు, ఒక మంత్రి ఎలా ఉండాలో తెలియదు, ఎవరికి పడితే వాళ్ళకి మంత్రులు ఇచ్చేశారు, వాళ్ళ విధి విధానాలు తెలియదు, ఏం చేయాలో తెలియదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, కేవలం సంక్షేమ పథకాల మీదే వాళ్ళ ఫోకస్ అంతా పెట్టి వెళ్ళారు. సంక్షేమ పథకాలు తప్పని చెప్పట్లా, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటే డెఫినెట్ గా అది బాగుండేది. అభివృద్ధి ఎప్పుడైతే కుంటుపడిందో సంక్షేమ పథకాలు ఒకటే పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఇష్యూకి మళ్ళా వద్దామండి. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని ఐపాక్ లో బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఈయన చేశాడు సజ్జల అనేది ఆయనకి తెలిసి, ఇప్పుడు ఆయన ఏమో సజ్జల్ని నిలదీయటం కానీ మళ్ళీ సజ్జల్ని ఇప్పుడు కీ పొజిషన్ లో లేకుండా కూడా ఏమైనా చేయటం అట్లాంటిది ఏమైనా జరిగిందా? అలాంటి ఏం జరగలేదండి. సజ్జల గారు తర్వాత కూడా ఆయన పక్కనే ఉన్నారుగా కార్యక్రమంలో. అంటే యాక్చువల్ గా ఏంటంటే అనుమానం రావడానికి 100 కారణాలు ఉంటాయండి. ప్రధానంగా ఇక్కడ ఒక ముఖ్యమంత్రి సర్వే చేస్తే సంస్థకి ఆయనంతటా ఆయనే వచ్చి, మన ఇప్పుడు సర్వే సంస్థలు చెప్పాలి మనకి ఎన్ని వస్తాయని, ముఖ్యమంత్రి సర్వే సంస్థకి మనకు 156 వస్తున్నాయి మీరేం కంగారు పడొద్దని చెప్పినప్పుడు మనందరం కూడా ఆలోచన చెయ్యాలి కదా. ముఖ్యమంత్రి స్థాయి ఆయన ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన వచ్చి మనకు 156 వస్తున్నాయి మీరేం కంగారు పడొద్దని సర్వే సంస్థలకు చెప్పాడు ఆయన. మరి రాంగ్ ఫీడింగ్ ఉండబట్టేగా. ఆయన దగ్గర ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదు అంట నేను. అదేనండి. అంటే ఇప్పుడు ఇది మన నవరత్నాల మీదే ఆధారపడటం, మిగతా ఇష్యూస్ టచ్ అయిపోవటం వెనక కూడా ఇప్పుడు ఐపాక్ ఫీడింగ్, ఇప్పుడు సజ్జల వీళ్ళందరూ కూడా కోటరీ ఉంది కదా, కోటరీ చెప్పిన అంశాలు కారణం అంటారు. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. అంటే వాళ్ళు చేసుకున్నది కూడా చాలా వరకు ప్రచారం చేయలేదండి. ప్రచారం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మీరు గతంలో గమనిస్తే, మీరు చాలా సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నారు,
మీకు ఐడియా ఉండి ఉంటుంది, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేసినా వాళ్ళకి ప్రచారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇందిరాగాంధీ గారు కూడా గతంలో సంగ్ అండ్ డ్రామా అని ఉండేది, సాంగ్ అండ్ డ్రామా అని. చాలా మంది తర్వాత సినిమా నటులుగా వచ్చారు వాళ్ళు. ఆ పార్టీ ఏమి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చింది, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం చేశారు అనేది ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ అది కూడా సక్రమంగా జరగలేదంటున్నా. కారణం ఏంటంటే నాయకత్వం లేదండి. ఏ టు జెడ్ నాయకులంతా కూడా సీఎంఓకి సంబంధించి ఉండటం, ఎవరు వాళ్ళని రీచ్ అవ్వలేకపోవటం, అక్కడి నుంచి కనీసం పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది రెస్పాన్స్ రాకపోవటం, గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్ ఏం చేయాలో తెలియకపోవటం, ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చాలా మంది వాలంటీర్లు ప్రధానంగా ఇప్పుడు వాలంటీర్ల మీద ఆధారపడ్డారు. కార్యకర్తల్ని నాయకుల్ని పక్కన పెట్టడం కూడా వైఫల్యానికి ఒక కారణం, ఓటమికి ఒక కారణం అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరేమంటారు? అవును సార్, 100% అండి. ఇప్పుడు ఏదైనా వ్యవస్థ నడవాలి అంటే సమిష్టిగా ఉండాలండి. ఒకరితో వ్యవస్థ నడిచిన దాఖలాలు ఎక్కడా లేవు. సమిష్టిగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ ఒక రాష్ట్రంలో 5 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చెయ్యాలి అంటే పార్టీకి పట్టుకొమ్మలు అంటే వాళ్ళు కార్యకర్తలు. మరి ఆ కార్యకర్తలు లేరు. తర్వాత పార్టీ నుంచి ఎక్కువగా గెలిచిన సర్పంచులు లేరు, డివిజన్ నాయకులు లేరు, కార్పొరేటర్లు లేరు, సెకండ్ గ్రేడ్ లీడర్లు లేరు. కేవలం రాష్ట్ర నాయకత్వంలో కీలక పాత్ర పోషించిన మంత్రులు, అలాగే సీఎం తప్పితే మిగతా గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సీఎంని కలవని వాళ్ళు ఉన్నారు. అది కూడా పెద్ద ప్రాబ్లం కదండి, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. అదే ఇప్పుడు వరకు మనం వైఫల్యం గురించి మాట్లాడాము. ఇప్పుడు నెక్స్ట్ ఓటమి తర్వాత ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు కానీ, ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా వైఫల్యం చెందింది. 356 ఆర్టికల్ పెట్టాలి అనేది ఢిల్లీలో ధర్నా చేయటం, ఇప్పుడు అట్లా ఈ రకంగా చంద్రబాబుని ఇరకాటంలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఇప్పుడు అంటే ఆయన శాసనసభకు పోకుండా రోడ్డు మీదకి వచ్చి ఏదో హడావుడి చేద్దామని చూస్తున్నారు. ఈ స్ట్రాటజీ కరెక్టేనంటారా? ఇది రాంగ్ స్ట్రాటజీ అండి. అంటే ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో తెలియదు కానీ ఎప్పుడు కూడా ఆయన తప్పుదోవ పట్టించే పరిస్థితి ఉంది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 45 రోజులు అయిందండి. 45 రోజుల్లో ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఒక గాడిలో పడాలంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం 4 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుదలన్నీ పూడ్చుకొని రావాలంటే అంత ఆషామాషి విషయం కాదు. చాలా పాలసీలు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అలాగే ప్రభుత్వాన్ని నడిపించే వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం జరిగింది. అనేక ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి. అలాగే రాష్ట్రంలో అనేక స్కాములు జరిగినాయని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన బయటకు వచ్చి నేనేదో మళ్ళీ ఎమ్మటే రేపొద్దున ఆయనకు అధికారం వచ్చేయాలి, ఎల్లుండి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే అది జరిగే విషయం కాదండి. వేచి చూసే ధోరణి ఉండాలి. 1 సంవత్సర కాలం పాటైనా ఎదుటి అధికార పక్షానికి అవకాశం ఇవ్వాలి. ఏది లేకుండా ఈ రోజే వచ్చి రేపొద్దునే గొడవ చేస్తానంటే అది దుర్మార్గమైన విషయం. అది ఏదో నెగిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్దాం అంటే అది నెగిటివ్ అవ్వదండి. నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ అవడానికి అవకాశాలు లేవు. ప్రజలు కూడా ఏంటంటే చూశారు, 5 సంవత్సరాలు చూసిన తర్వాత ప్రజలు కూడా విసిగెత్తిపోయి మాకు అవకాశాలు లేవు, అవకాశాలు రావాలి, కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవకాశాలు తెచ్చే విధంగా పనిచేస్తుంది కాబట్టి అందరూ బతుకులు బాగుంటాయని ఆలోచించే టైంలో ఎట్లా ఇదేదో రాజకీయంగా మళ్ళీ సంక్షోభం తీసుకొద్దాము అని ప్రయత్నం చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. అంటే అదొక కొత్త స్ట్రాటజీ. ఈ రకంగా ఈ మర్డర్లకు సంబంధించి ఇష్యూస్ ని 36 మంది చచ్చిపోయారనే ఇష్యూస్ ని బయటకు తీసుకురావటం, ఇదంతా కూడా ఖతర్నాక్ వ్యూహం అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు. అంటే మీడియా అనలిస్టులు కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ. వ్యూహాలు ఏమి లేవండి. వ్యూహం ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి వ్యూహం ఉన్నట్టయితేనే ఖచ్చితంగా 50-60 మీరు అన్నట్టు మొదట్లో మీరు మాట్లాడినట్టు 50-60 సీట్లనే వచ్చేవి. ఆయన వ్యూహం ఏంటో మనకు తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు ఆయన పేరు చెప్పేది ఎవరు, రషీద్ అని ఒక పేరు చెబుతున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే మనిషి చనిపోవడం అనేది ఆ కుటుంబానికి చాలా బాధాకరమైన విషయం. అందులో చేతికి వచ్చిన కొడుకు చనిపోవడం అనేది ఎవరు తీర్చని లోటు. అది దానికి ఎవరు మాట్లాడరు. కానీ దాన్ని రాజకీయం చేయటం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇద్దరి మధ్య గొడవ, ఆ గొడవని పార్టీలకి పులిమి
ఆ పార్టీలు ఇది ఒక గొడవ జరిగి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. గతంలో అనేకం జరిగినాయి అని ఇదేం కొత్త కాదు. అధికారంలో వైసీపీ అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినాయి ఇలాంటివి. ఆ రోజు ఏమి మాట్లాడాల, ఆ రోజు ఆయనకి ఏం గుర్తురాల, రాష్ట్రం పరిస్థితి ఆయనకి ఏం గుర్తురాల. ఈ రోజు ఒక ఇన్సిడెంట్ ఎవడో పంపుల దగ్గర గొడవలు జరిగినట్టు ఇద్దరు కొట్టుకొని ఒకడు చచ్చిపోతే దాన్ని ఏదో నేషనల్ ఇష్యూ చేయడం అనేది అది దుర్మార్గమైన చర్య అంటాను. ఇప్పుడు చంద్రబాబు గారికి ఏదో చేసేద్దాం అనుకుంటే ఆకాశంలో చూసి ఉమ్మేస్తే మొహం మీద పడుతుంది. అంటే ఏదో చేద్దాం అని వెళ్తే ఆయన భంగపాటు అవుతుంది. ఒక ప్రణాళిక ఉండాలి, ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. గుడ్డెత్తి చేలో పడినట్టు ఊరికి ఏదో చేసేద్దాము దానివల్ల ప్లస్ అవుతుంది అనుకుంటే అది జరిగే పని కాదండి. అదండి. అంటే ఇప్పుడు ఈయన చేసే పనులు ఇప్పుడు మరి ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏం జరుగుతుంది అంటారు? ఎందుకంటే సెంట్రల్ లో మోడీ ఇండైరెక్ట్ గా ఆయనకి ఒక మద్దతు ఇస్తున్నాడు. చంద్రబాబుని కాంగ్రెస్ ని చెక్ పెడతానికి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండాలి అనేది మోడీ వ్యూహంలో భాగంగా ఉంది. దాన్ని కూడా కొంత అలుసుగా తీసుకుని ఆయన ఈ రకంగా, లేదంటే రాష్ట్రపతి పాలన గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడరు కదా, అలుసుగా తీసుకుని అట్లా మాట్లాడుతున్నారనే దానికి ఏం చెప్తారు మీరు? సార్, ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నప్పుడు ఏదైనా మాట్లాడేయచ్చు. దానికి ప్రధానమంత్రికి లింక్ పెట్టి మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రెండోది ఏంటి, ఇట్స్ టూ ఎర్లీ. ఈ రాష్ట్రంలో కుంటుపడిపోయిన అభివృద్ధిని గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. మొన్న బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 5 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు. స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి ఆయన ఏమి రకమైన ప్రయత్నం చేయలే. 25కి 25 ఇస్తే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడతా అన్నాడు. 22 ఇచ్చారు, అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడలా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్పెషల్ స్టేటస్ అని ఎత్తుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత ప్రజల్ని నడ్డి వరకు కొట్టేటట్టు చేశారు. నడ్డి వరకు కొట్టేసిన తర్వాత ప్రజలు నమ్మటానికి చాలా రోజులు పడుతుంది సార్. ఇంకా అది ఇప్పుడే అయ్యే పని కూడా కాదు. ఫైనల్ గా అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుంది అంటారు? ఆ పార్టీ భవిష్యత్తు ఏం కాబోతుంది అంటారు? సార్, వైసీపీ అనేది ఆల్రెడీ మునిగిపోయిన పడవ. దానికి ఇప్పుడు రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ పడవ కెప్టెన్ గా ఆయనకు ఉంది. అది రిపేర్ చేసుకోకుండా ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తూ రకరకాలుగా ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే అవి సఫలీకృతం అవ్వవు. గతంలో అనేక సందర్భాల్లో చాలా మంది నాయకులు ఇలా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎక్కడా సక్సెస్ అవ్వలా. అల్టిమేట్ గా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. జరిగిన గుణపాఠాలన్నీ కూడా ఈ రోజు మనకి లెసన్ గా చూసుకొని మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. చెడు జరిగింది, దాన్ని ఎలా మంచిలోకి తీసుకోవాలో చూసుకోవాలి, కానీ ఆయన కింద నలుపు చూసుకోకుండా ఎదుటోటి నలుపులన్నీ ఎదిగితే ఎట్లా సార్? అది ఎంతవరకు కరెక్ట్? ఓకేనండి. ఏదన్నా కానీ వైసీపీ ఇప్పుడు మునిగిపోయిన పడవ, దాని కెప్టెన్ గా జగన్మోహన్ రెడ్డి దాన్ని రిపేర్ చేసుకోవటం మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప ఎదుటి పక్షం మీద, తెలుగుదేశం మీద బురద జల్లి తనేదో రాజకీయంగా పైకొద్దాం అనేది సాధ్యం కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ లైవ్ లోకి వచ్చి మాతో చర్చించినందుకు, ఈ విషయాలన్నీ చెప్పినందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.